నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజమనోహర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్. సార్, ఇప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాల వ్యాధులు ఉంటాయి సార్ ఊపిరితిత్తులకి? ఊపిరితిత్తుల్లో రకాలు అని బ్రాడ్ గా చెప్పడానికి, అంటే అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి రెండు రకాలుగా చెప్పుకుందాం. ఒకటి ఇన్ఫెక్షన్లు వల్ల వచ్చేటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు, రెండవది ఎలర్జీల వల్ల వచ్చేటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు. ఎలర్జీలు అవి కాకుండా వాటిలో సపరేట్ గ్రూపులు ఏంటంటే మన ఓన్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి మరొక గ్రూప్. సో ఇవి 2-3 గ్రూపుల కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఈ జనరేషన్ లో మీ దగ్గరికి అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్స్ వింటర్ స్టార్ట్ అవుతుంది. ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు సార్ మీ దగ్గరికి రెగ్యులర్ గా? సీజన్ చేంజ్ అవ్వగానే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. యూజువల్ గా యంగ్ టీనేజర్స్ ఆర్ యంగ్ అడల్ట్స్. దగ్గు, కఫం, పిల్లికూతలు, ముక్కు బ్లాక్ అవ్వటము, ముక్కు కారటం, తుమ్ములు, ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యూజువల్లీ మనం ఎలర్జిక్ డిజార్డర్స్ లా మనం వాటిని అప్రోచ్ అవుతాం. ఓకే. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మిడిల్ ఎల్డర్లీ పీపుల్, మధ్య వయసు లేకుంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు. వీళ్ళకి స్మోకింగ్ హిస్టరీ ఉన్నా, లేకుంటే వాళ్ళ ఆక్యుపేషన్ వృత్తిరీత్యా వాళ్ళు వేరే వేరే ఎక్స్పోజర్స్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ క్రానిక్ గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే సడన్ గా సీజనల్ ఫ్లేర్ అప్, ఫ్లూ రావటం, వాళ్ళకి ఫ్లూ వలన వాళ్ళ పరిస్థితులు ఖరాబ్ కావటం కానీ. సో ఇది ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. సో దీస్ ఆర్ ఏజ్ గ్రూప్, అక్రాస్ ద ఏజ్ గ్రూప్స్ వస్తూ ఉంటారు. బట్ సీజన్ స్టార్ట్ చేంజ్ కాగానే మనకు వచ్చే మెయిన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు కోల్డ్ అంటారు, ఫ్లూ అంటారు, ఇందులో అంటే డిఫరెన్స్ ఏముంది? ఎస్, సి కోల్డ్ అంటే పేషెంట్లు మనకు చెప్పే విధానంగా సిమ్టమ్స్ బట్టి కోల్డ్ అనేది చాలా జనరిక్ టర్మ్ అనమాట. ముక్కు కారుతుంది, ముక్కు తుమ్ములు వస్తున్నాయి, ముక్కు బ్లాక్ అయింది, దగ్గు వస్తుంది, లేకుంటే వీటన్నిటిని కోల్డ్ వచ్చిందని చెప్పేస్తూ ఉంటారు అనమాట. అగైన్ ఇందాక అనుకున్నట్టు ఇన్ఫెక్షన్ల వల్ల కోల్డ్ వస్తుంది, అంటే ముక్కు కారటం, తుమ్ములు, ముక్కు బ్లాక్ అవటం, సోర్ థ్రోట్, దగ్గు రావటం, ఇవన్నీ ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్లు కాకుండా కేవలం అలర్జీ వల్ల కూడా రావచ్చు. ఓకే. సో కోల్డ్ అనేది జస్ట్ అదొక బ్రాడ్ టర్మ్. దానిలో రకరకాల, ఒక్కొక్కళ్ళకి కోల్డ్ ఉద్దేశం ఒకటి. ఒకరికి ముక్కు బ్లాక్ అయింది అనేది కోల్డ్ అంటారు, కొంతమంది ముక్కు కారుతుంది, తుమ్ములు వచ్చినాయి అంటే కోల్డ్ అంటారు, సోర్ థ్రోట్ అంటారు. సో ఇన్ఫెక్షన్ల వల్ల వస్తే యూజువల్లీ మనకు ఫీవర్ తో పాటు కోల్డ్ సిమ్టమ్స్ వస్తే ప్రాబబ్లీ వాళ్ళని ఫ్లూ లాగా చేస్తాం. సో ఇన్ఫెక్షన్ అంటే ఫ్లూ, ఐ మీన్ టు సే మెనీ ఇన్ఫెక్షన్స్ ఆర్ దేర్. అందులో ఫ్లూ అనేది ఈ సీజన్ లో ఎక్కువగా ఉండేటువంటిది ఫ్లూ. ఎలర్జీ ఏంటంటే ఫీవర్ ఉండదు, బట్ వీళ్ళకి ముక్కు సిమ్టమ్స్ అన్ని, కోల్డ్ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి, ద సో కాల్డ్ కోల్డ్ సిమ్టమ్స్. ఓకే. వాళ్ళని మనం ప్రాబబ్లీ ఎలర్జిక్ సిమ్టమ్స్ లాగా మనం అప్రోచ్ అవుతాం. ఓకే. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? అంటే అప్పుడు అడల్ట్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది, పిల్లలకి డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలకి డిఫరెంట్, అడల్ట్ కైండ్ ఆఫ్ ఓకే. ఫ్లూ ఉంది అంటే గనక బేసికల్లీ ఫీవర్, ముక్కు, జలుబు, దగ్గు, తుమ్ములు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వాట్ వి డూ ఈజ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఓన్లీ. ఓకే. అంటే ఫీవర్ వచ్చింది, ఫీవర్ కోసం ఒక పారాసిటమాల్, ముక్కు కారటం లేకుంటే తుమ్ములు, ముక్కు బ్లాక్, ఏమన్నా ఎలర్జీకి సంబంధించిన టాబ్లెట్స్ కానీ, నేజల్ స్ప్రేస్ కానీ, స్టీమ్ ఇన్హలేషన్ ఆల్సో. సో ఇవన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ బోత్ ఫర్ ఎలర్జీ టు స్టార్ట్ విత్. ఓకే. రాను ఓవర్ ద నెక్స్ట్ 1 వీక్ పీరియడ్ లో ఫ్లూ అనేది ఒకలా ప్రోగ్రెస్ అవుతుంది. అది తర్వాత ఎలర్జిక్ డిసీజెస్ మరోలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ప్రోగ్రెషన్ బట్టి, అవసరాన్ని బట్టి ఫ్లూకి సంబంధించిన వైరల్ టాబ్లెట్స్ కానీ. ఓకే. ఫ్లూలో కొన్ని 5 to 10 out of 100 ఫ్లూ పేషెంట్స్ మే ల్యాండ్ ఇన్ కాంప్లికేషన్స్. అంటే వాళ్ళకి దగ్గు, కఫం రావటం, ఆయాసపడటం, డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది కావటము, అనేబుల్ టు లై డౌన్ ఫ్లాట్, నిద్ర ఫ్లాట్ గా పడుకోలేకపోవటము. ఓకే. ఇవన్నీ కూడా ఫ్లూ కాంప్లికేట్, దట్ విల్ బి లైక్ 5-10%, లెస్ దెన్ 10%. ఓకే. సో ఇది సో వీళ్ళు నెక్స్ట్ 1 వీక్ 10 days పీరియడ్ లో ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఎస్కలేషన్ అనేది ఉంటుంది. ఇనిషియల్లీ ఫ్లూకి
సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎలర్జీ ఉన్నా కానీ సరే సేమ్ సింపుల్ ఇవే ఎలర్జీ టాబ్లెట్లు, ఎలర్జీకి సంబంధించిన నేజల్ స్ప్రేస్, నేజల్ వాష్ ఇవన్నీ ఇస్తాము. యాజ్ అండ్ వెన్ దే ఆర్ రెస్పాండింగ్ మనం ఆ ట్రీట్మెంట్ ని ఆప్టిమైజ్ చేస్తూ ఉంటాము. ఓకే. ఓకే. అండ్ జనరల్ గా ఇప్పుడు విలేజెస్ లో పొల్యూషన్ కన్నా సిటీలో ఎక్కువ పొల్యూషన్ Yes. ఉంటుంది. Yes. ఇప్పుడు ఈ పొల్యూషన్ లో తిరుగుతున్న మనకి అంటే ఎలాంటి లంగ్స్ కి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి అంటారు? సిటీ పొల్యూషన్, క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్, ఓకే, అండ్ లైఫ్ స్టైల్, స్మోకింగ్ అండ్ ఆల్, Right. ఓకే. సో వీళ్ళకి పర్టికులర్ గా ఫ్లూ అనేది ర్యాంపెంట్ గా స్ప్రెడ్ అవుతుంది సిటీస్ లో, జస్ట్ బికాస్ ఓవర్ క్రౌడెడ్ ఆఫీసెస్, ఓవర్ క్రౌడెడ్ ట్రావెలింగ్ మోడ్స్, ఓవర్ క్రౌడెడ్ స్కూల్స్, ఓకే. సో ఒకటి ఫ్లూ అనేది మనకు డ్రాప్లెట్ స్ప్రెడ్, మనం దగ్గితే తుమ్మితే వచ్చే డ్రాప్లెట్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఫ్లూ వచ్చిన వాళ్ళు, ఫీవర్ వచ్చి నేజల్ సిమ్టమ్స్, సోర్ థ్రోట్ ఉన్న వాళ్ళు జస్ట్ టేక్ ఏ బ్రేక్, 1 or 2 days బ్రేక్ తీసుకోవటము, లేకుంటే మాస్క్ లాంటివి పెట్టుకోవడము, సివియరిటీ పెరుగుతుంటే ఫ్లూకి సంబంధించిన వైరల్ టాబ్లెట్స్ తీసుకోవటము, ఇది ఫ్లూకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవర్ అండ్ అబౌవ్ దిట్ సీజన్ కి సంబంధం లేకుండా ఇంపార్టెంట్ జాగ్రత్తలు, స్మోకింగ్ ఆపేయటము, ఓకే, ఆస్తమాలు లేకుంటే ఎలర్జిక్ నోస్, సైనస్ అండ్ లంగ్ డిసీజెస్ ఉంటే వాళ్ళ ఇన్హేలర్స్ దగ్గర పెట్టుకోవటము, తర్వాత వాళ్ళ ఎక్స్పోజర్స్ ఏంటి, దేనితో ట్రిగర్ అవుతుంది అనేటువంటివి అవి ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయటం, ఇవి లైఫ్ స్టైల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే అండి. ఇప్పుడు అంటే సిఓపిడి అంటారు, దాన్ని అసలు ఇదేంటి సార్? సిఓపిడి, ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా సిఓపిడి అంటే ఎల్డర్లీ పీపుల్ ఆర్ మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీ, ఇవాళ రోజుల్లో ఈవెన్ 40 అండ్ అబౌవ్, ఇలాంటి వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ క్రానిక్ ఎక్స్పోజర్ ఒకప్పుడు కేవలం స్మోకింగ్, టొబాకో, బీడీ, చుట్ట, ఓకే. సో ఇటువంటి టొబాకో రిలేటెడ్ స్మోకింగ్ వలన వచ్చే లంగ్ లో వచ్చేటువంటి ఒకలాంటి కండిషన్ సిఓపిడి, ఓకే. బట్ రాను లైఫ్ స్టైల్ పరిస్థితులు మారుతున్న కొద్దీ స్మోకింగ్ ఒకటే కాకుండా ఈ లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ చేరాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కట్టెల పొయ్యిలో పనిచేసేవాళ్ళు, కుంపటి, ఆ తర్వాత అటువంటి రిలేటెడ్ పనులు చేసేవాళ్ళు, ఫార్మింగ్ కి సంబంధించి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎక్స్పోజర్స్ చేసేవాళ్ళు, ఓకే. సో ఇంకా రకరకాల మిల్స్ లో పనిచేసేవాళ్ళు, మైన్స్ లో పనిచేసేవాళ్ళు, ఓకే. సో ఇవన్నీ కూడా దీస్ ఎక్స్పోజర్స్ ఆల్ కెన్ లీడ్ టు ఒక ఆస్తమా లాంటి, నాట్ ఎగ్జాక్ట్లీ, ఓకే. సో అటువంటి కండిషన్ ఉంటుంది. సో ఇవన్నీ మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీ పీపుల్లో బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ వాళ్ళ లంగ్ లో వచ్చే మార్పులు, తద్వారా వచ్చే సిమ్టమ్స్, దీనిని మనం సిఓపిడి అంటాం. ఓకే. అంటే దీన్ని తగ్గించడానికి అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సిఓపిడి అనేది ఒకసారి మేనిఫెస్ట్ అవ్వటం మొదలైంది అనుకోండి, సో వీళ్ళు ఇమ్మీడియట్ గా వీళ్ళ లైఫ్ స్టైల్లో ఏం మార్పులు, స్మోకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ స్టిల్, ఓకే. స్మోకింగ్ ఆపేయాలి ఎట్టి పరిస్థితుల్లో, ఓకే. స్మోకింగ్ ఆపలేని పరిస్థితి ఉంటే స్మోకింగ్ కోసం డి అడిక్షన్ థెరపీలు, కౌన్సిలింగ్ అవి అందుబాటులో ఉన్నాయి ఇవాళ, ఓకే. సో వాటి హెల్ప్ తీసుకోవాలి. రెండోది వాళ్ళ ఎక్స్పోజర్స్ ఏంటి, ఏమేమి వాటిని కారణం అవ్వచ్చు అనేటువంటిది ఒక అనాలిసిస్ చేయాలి. అన్నిటిని మనం స్మోకింగ్ ఈజ్ వన్ ఈజీ అంటే ఐడెంటిఫై చేసాము, స్మోకింగ్ ఈజ్ ద కాజ్ అని చెప్పాము, నౌ వీ కెన్ వర్క్ టువర్డ్స్ స్టాపింగ్ స్మోకింగ్. బట్ కొంతమంది ఎన్నో ఏళ్ళుగా పనులు చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ మారటం కష్టం. సమ్ థింగ్స్ వీ కెనాట్ మాడిఫై, ఓకే. వీళ్ళకి ట్రీట్మెంట్, ఇన్హేలర్లు కానీ, టాబ్లెట్స్ కానీ, ఎక్సర్సైజ్లు కానీ, వ్యాక్సినేషన్లు కానీ, ఈ సిఓపిడి ఉండే వాళ్ళకి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఓకే. మనం ఎప్పుడైనా ఒక ఆప్షన్ కాదు, ఇది కానీ అన్నట్లు కాదు, అన్ని కలిపి అప్రోచ్ అవుతూ ఉంటాం సిఓపిడి పేషెంట్స్.